అందరికీ నమస్కారం. ఈ పిటిజి గ్రామంలో ఎప్పుడు అభివృద్ధి అనేది వస్తుందో లేదో తెలియదు కానీ మా గిరిజనుల కష్టాలు ఎప్పుడు తీరుతాయో లేదో. సంవత్సరాలు తీరినా ఎలాంటి రోడ్డు లేకుండా 3 కిలోమీటర్లు నడుచుకుంటూ గడపశ్రీని మోసుకెళ్తున్నాం. ఇలా ఒక్క జిల్లాలోనే కాదు, ఏపీ అండ్ తెలంగాణలో గిరిజన ప్రాంతాల్లోనైతే ఇలాంటి బాధనే భరిస్తున్నారు. మన ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు తెలియదు. ఐటీ శాఖ మంత్రి ఎందుకున్నాడో ఇది కూడా తెలియదు. సో ఐటీ శాఖ మంత్రి గారికి నేను రెస్పెక్ట్గా అడుగుతున్నాను, దయచేసి గిరిజన ప్రాంతాలకైతే వెళ్ళి ఆ విలేజ్లో ఎలా ఉంది పరిష్కరించండి. అంతేగాని మీరు ఎక్కడన్నా ఉండి మేము అది చేసాం ఇది చేసామని అసెంబ్లీలో చెప్పడం కాదు. దయచేసి మాకు మా పేదవాళ్ళకైతే మా గిరిజనలో 2 రాష్ట్రాలకైతే మాకు న్యాయం చేయాలి. దయచేసి మెడికల్ అథారిటీస్ కూడా నేను అడుగుతున్నాను, ప్రతి నెల ప్రతి డిస్టిక్ లో మెడికల్ క్యాంప్ అయితే నిర్ణయించాలని గవర్నమెంట్ అయితే కోరుతున్నాను. నేను భారత పౌరుల రాజ్యాంగం ఇచ్చిన ఓటు ప్రతి ఒక్కరు మంచి సర్పంచ్ అయితే చూసి ఎన్నుకోండి. మందుకు డబ్బుకు బానిస అవ్వకండి. మన విలేజ్ డెవలప్మెంట్ అవ్వడానికి ఉపయోగించండి. మనకున్న ఒకటే ఆయుధం వజ్రం, అదే మన ఓటు. ఇప్పటికైనా మారండి.